నమస్కారం, ఇదే సంగతికి స్వాగతం. మణిపూర్ రావణ కాష్టంలా రగిలిపోతోంది. 100 రోజులుగా అట్టుడికిపోతోంది. జనజీవనం ఎక్కడికక్కడే స్తంభించిపోయింది. వంట చేసుకుందామంటే పొయ్యి వెలగదు, బయటికి వెళదామంటే బండి కదలదు. లీటర్ పెట్రోల్ 200 పైమాటే. ఒక్క సిలిండర్కు వేలకు వేలు పెడితే గాని దొరకని పరిస్థితి. అక్కడి జనానికి ఎందుకీ సంకట పరిస్థితి వచ్చి పడింది? ఆందోళనలు ఎప్పుడు ఎక్కడ మొదలయ్యాయి? అసలు అగ్గి ఎక్కడ రాజుకుంది? ఈశాన్య భారతం భారతదేశ పటంలో ఒక మూలన విసిరి ఉండేట్లు చిన్న చిన్న రాష్ట్రాల సమూహం. అన్ని కొండలు గుట్టలే. భౌగోళిక స్వరూపం రీత్యా రవాణా సౌకర్యాలు అంతంత మాత్రమే. మిగతా ప్రపంచానికి, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి అక్కడి సమస్యలంటే చిన్న చూపే. అన్ని మమ అనిపించే కార్యక్రమాలే. ఇది ఈశాన్య భారతం అసలు సంగతి. మణిపూర్లో ఏళ్లకేళ్లుగా నలుగుతున్న సదార్ హిల్స్ సమస్య మణిపూర్ ప్రజల జీవనాన్ని చిన్నాభిన్నం చేస్తోంది. మణిపూర్లోని సేనాపతి జిల్లాలో కుకీలు, నాగాలకు వివాదం ఎప్పటి నుంచో ఉంది. ఈ రెండు తెగలకు ఆది నుంచి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. కుకీలు అధికంగా ఉండే ఈ రాష్ట్రంలో కొత్త జిల్లా కోసం మొదలైన ఉద్యమం క్రమంగా తీవ్ర రూపు దాల్చింది. కుకీలకు అనుకూల నిర్ణయం రావడంతో నాగాలు తమ ఆందోళనల్ని మొదలుపెట్టారు. దీంతో మణిపూర్ ఏకబిగిన 100 రోజులుగా అట్టుడుకుతోంది. సదార్ హిల్స్ ప్రత్యేక జిల్లా డిమాండ్ కమిటీ నేతృత్వంలో ఆగస్టు 1 నుంచి కుకీలు ప్రత్యక్ష పోరుకు దిగారు. రోజు నిరసనలు, జాతీయ రహదారుల దిగ్బంధనాలతో సేనాపతి జిల్లా అట్టుడికిపోయింది. ఎట్టకేలకు దిగివచ్చిన ఆ రాష్ట్ర సర్కారు కుకీలకు సదార్ హిల్స్ ను ప్రత్యేక జిల్లాగా మార్చడంపై లిఖితపూర్వక హామీ ఇచ్చింది. ఇంకేం, గొడవ సద్దుమణిగింది. మణిపూర్లో ఎప్పటిలానే జనజీవనం పట్టాలెక్కుతుందని అంతా భావించారు. కానీ అక్కడ జరిగింది వేరు. సేనాపతి జిల్లాలో స్థిరపడిన నాగాలు సదార్ హిల్స్ ను ప్రత్యేక జిల్లాగా ప్రకటించడాన్ని వ్యతిరేకించారు. సదార్ హిల్స్ అభివృద్ధిలో తమ పాత్ర ఎంతో ఉందంటూ విడదీయడం కుదరదని యునైటెడ్ నాగా కౌన్సిల్ ఆధ్వర్యంలో నాగాలు ఆందోళనకు దిగారు. కుకీలు అలా ఉద్యమానికి స్వస్తి చెప్పారో లేదో నాగాలు సమైక్య ఉద్యమం అందుకున్నారు. అక్కడే అసలు కథ మొదలైంది. మణిపూర్ ప్రభుత్వం ప్రత్యేక జిల్లాపై అప్పటికే కుకీలకు లిఖితపూర్వకమైన హామీ చేసింది. తాజాగా నాగా తెగల పోరు ఉధృతమవడంతో ఇచ్చిన హామీ వెనక్కు తీసుకోవడమా, నాగాలను సముదాయించడమా అని తర్జన భర్జనలు పడుతోంది. చూస్తుండగానే యునైటెడ్ నాగా కౌన్సిల్ ఆగస్టు 26 నుంచి ఉద్యమాన్ని ఉధృతం చేసేసింది. తాజా నిరసన జ్వాలలతో సామాన్యులకు ఊపిరి తీసుకోవడమూ కష్టంగా మారుతోంది.
మణిపూర్ సర్కారు, కేంద్ర ప్రభుత్వం రెండూ కలిసి సమస్యను ఇంకా నానుస్తూనే ఉన్నాయి. 100 రోజులుగా సామాన్యులు పడుతున్న కష్టాలు ఢిల్లీ పెద్దలకు కనిపించడమే లేదు. ఏ సమస్యకైనా పరిష్కారం తప్పకుండా ఉండి తీరుతుంది. కానీ ఆ సమస్య పరిష్కారానికి అసలు చొరవే లేకపోతే అంతకు మించిన దారుణం మరొకటి ఉండదు. మణిపూర్లో ఇప్పుడు అదే జరుగుతోంది. సమస్యాత్మక సేనాపతి జిల్లాను కేంద్ర హోంమంత్రి చిదంబరం సందర్శించారు. కానీ ఎలాంటి నిర్ణయాలు గాని, సమస్యకు పరిష్కార మార్గాలు గాని సూచించే ప్రయత్నం చేయలేకపోయారు. ఉద్యమకారులు ప్రభుత్వాన్ని నిష్క్రియాపరత్వంగా మార్చేశారు. అన్ని దారులు మూసేశారు. జనానికి అవసరమైన నిత్యావసరాల జాడే లేకుండా పోయింది. పొయ్యి వెలగడం లేదు, చక్రం తిరగడం లేదు. ఇది ఏ వారం 10 రోజులో కాదు, ఏకంగా 100 రోజుల నుంచి ఇలాంటి గడ్డు పరిస్థితిని మణిపురీలు ఎదుర్కొంటున్నారు. ఏది ముట్టుకున్నా ధరలు మండిపోతున్నాయి. లీటరు పెట్రోలుకు అక్షరాల 250 రూపాయలకు పైనే వెచ్చించాల్సిన దుస్థితి నెలకొంది. రాష్ట్రంలో అన్ని బంకులు నిండుకున్నాయి. ఒకే ఒక్క పెట్రోలు బంకు పనిచేస్తోంది. ఈశాన్య భారతమంతా కొండలు గుట్టలే కావడంతో రవాణా రోడ్ల ద్వారానే సాధ్యం. ఉద్యమకారులు రాష్ట్రం నుంచి వెళ్లే 2 కీలకమైన జాతీయ రహదారుల్ని దిగ్బంధించడంతో ప్రభుత్వానికి ఊపిరాడడం లేదు. అందుకే ఇంధనం దగ్గర నుంచి నిత్యావసరాల దాకా సరఫరా ఎక్కడికక్కడి ఆగిపోయింది. ఇంఫాల్, దిమాపూర్, గౌహతి మీదుగా వెళ్లే 39వ జాతీయ రహదారితో పాటు ఇంఫాల్, జిరిబం, సిల్చార్ మీదుగా వెళ్లే 53వ జాతీయ రహదారిని ఆందోళనకారులు పూర్తిగా మూసేశారు. దీంతో సరకు, ఇంధన రవాణా పూర్తిగా ఆగిపోయింది. మణిపూర్లో వంట గ్యాస్ ఇబ్బందులైతే వర్ణనాతీతం. నల్ల బజారులో ఒక్కో సిలిండర్కు 2,500 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఈ పరిస్థితి సామాన్యులు, పేదలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. 3 పూటలకు సరిపడా ఒకేసారి వంట చేసుకుంటున్నారు. ఎంత పొదుపుగా వాడుకున్నా ఒక్కో సిలిండర్కు వేలకు వేలు వెచ్చించడం సాధ్యం కాని విషయం. కిలో ఆలుగడ్డలు 50 రూపాయలకు పైనే పలుకుతోందంటే 100 రోజులుగా మణిపూరీలు ఎలాంటి పరిస్థితుల మధ్య బతుకుతున్నారో అర్థమవుతుంది. అసలు సమస్యకు కేంద్రం సేనాపతి జిల్లా. అందుకు కుకీలు అధికంగా ఉండే సదార్ హిల్స్ ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లాగా చేసేందుకు లిఖితపూర్వక హామీ ఇవ్వడంపై నాగాలు తిరగబడడం ఇప్పటిదాకా జరిగిన తంతు. అయితే కేంద్ర